వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో చల్ల పులుసు, అదేనండి మజ్జిగ చారు అంటాము కదా, అది ఎలా చేయాలో చూద్దాము. అయితే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ రెసిపీని చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా క్యారెట్, సొరకాయ, చిలకడ దుంపల్ని ఇలా కట్ చేయాలి. అలాగే ఇందులో ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొన్ని నీళ్లు పోసి ఇవన్నీ కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఇవి ఉడికే లోపల ఒక బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మెంతులు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి కొన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అదేనండి మజ్జిగని స్టవ్ పైన పెట్టి ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపి ఇందాక గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో పోసి ఒక పొంగు రానివ్వాలి. అయితే మజ్జిగ పుల్లగా లేకుండా చూసి చేసుకోండి. అలా ఒక పొంగు వచ్చాక ఇందులో కొద్దిగా అల్లం వేయాలి. ఈలోపు కుక్కర్లో పెట్టిన ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఉడికించిన ముక్కల్ని మరుగుతున్న మజ్జిగలో వేసి ఇంకొక పొంగు రానివ్వాలి. ఈ మజ్జిగని ఇందాక గ్రైండ్ చేసి వేసుకున్న మిశ్రమాన్ని అలాగే ఉడికించి వేసిన ముక్కలన్నిటినీ ఒకసారి కలిపి ఒక పొంగొచ్చేదాకా ఉడికించిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతి పొడి, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు ప్రిపేర్ చేసి ఈ తాలింపుని చల్ల పులుసులో వేయాలి. అంతే, చల్ల పులుసు, అదేనండి మజ్జిగ చారు రెడీ. టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.